మొబైల్‌ను అతి వాడకం చాలా ప్రమాదకరమన్న విషయం అందరికీ తెలిసిందే. గంటల తరబడి మొబైల్‌ను వినియోగిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోరు. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నేటి యుగం డిజిటల్ యుగం. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కాలానికి అవసరంగా మారింది. ఈ ఫోన్ నుండి ఒకేసారి అనేక పనులు సాధ్యమవుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ చౌకగా అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియాలో గంటలుగా గడుపుతున్నారు. కానీ ఎక్కువ ఫోన్ చూడటం ఆరోగ్యానికి, మానసిక సమతుల్యతకు హానికరం. మీ ఫోన్ స్క్రీన్ ఎక్స్‌పోజర్ ఎంత హానికరమో మీకు తెలుసా? ఒక కొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే హానికరమైన కిరణాలు మన మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. ఎక్కువసేపు రీల్ లేదా వీడియో చూసే అలవాటు వల్ల శారీరకంగా నష్టపోవడమే కాకుండా మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. గంటల తరబడి మొబైల్లో గడిపే వారిపై పరిశోధన జరిగింది. ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్రెయిన్ రాట్ అనే వైద్య పదంపై గత కొద్ది రోజులుగా ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ఇది మెదడు ఇంటర్నెట్ తో పాటు ఫోన్ తో సంబంధం కలిగి ఉంటుంది. స్క్రీన్లను ఎక్కువసేపు ఉపయోగించడం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని దీని అర్థం. బ్రెయిన్ రాట్ అనేది ఒక మానసిక స్థితి. దీనిలో ఎక్కువసేపు స్క్రీన్లకు గురి కావడం వల్ల మెదడు ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఇది మానసిక అలసట, శ్రద్ధ లేకపోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువసేపు ఫోన్ వాడటం, డిజిటల్ ఓవర్లోడ్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, మల్టీ టాస్కింగ్. మీరు ఒకే సమయంలో ఎక్కువ పనులు చేస్తుంటే అది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మెదడు ఫోకస్ శక్తిని బలహీనపరుస్తుంది. ఫోన్ స్క్రీన్లను ఎక్కువగా చూడటం వల్ల డిప్రెషన్, ఒంటరితనం, ఆందోళన వంటి భావాలకు దారితీయొచ్చు. ఫోన్లను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు తమ పనిపై తక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే పనిలో నిర్లక్ష్యం కారణంగా మన మనస్సును ఫోన్తో ఎక్కువగా ఆక్రమించుకుంటున్నారు.